అవ్వా 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 నేను చీరెందుకే అంటుకునేలా చేస్తాను? నాకేంటి అవసరం? ఎవరవసరాలేందో ఇప్పుడు తేలుస్తాం. వీళ్ళిద్దరూ నా కొంప ముంచేలా ఉన్నారు. ఏమైంది మీ ఇద్దరికి? పెద్దవారిని పట్టుకుని ఏంటా మాటలు? కావాలని అత్తయ్య ఎందుకు పూజ ఆపుతారు? అనుకోకుండా మంటలు అంటుకుంటే అది అర్థం చేసుకోకుండా ఎదుటి వాళ్ళని తప్పు చేసి వాళ్ళ గుండెల్లో ఎందుకు మీ ఇద్దరు మంట పెడుతున్నారు? కొంచెం ఓర్పుతో ఉండి పెద్దవాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో చూడొచ్చు కదా. ఎందుకు తొందరపడుతున్నారు? నువ్వు ఆగు దాక్షాయిని. పంతులు గారు, ప్రాణగండం ఉందని తెలిసిన తర్వాత ఎన్ని అవాంతరాలొచ్చినా గౌరీ వ్రతం పూర్తి చేయాల్సిందే. అందుకేం చేయాలో మీరు చెప్పండి. ఏముంది సీతమ్మ, నువ్వు చీర మార్చుకొని వస్తే దోష పరిహారం చేసి పూజా కార్యక్రమం కొనసాగిద్దాం. అలా ఎలా చేస్తారు పంతులు గారు? ఎలా చెయ్యాలో పంతులు గారు చెప్పాక కూడా మళ్ళీ అడుగుతారేంటత్తయ్యా? మా భర్తల కోసం ఈ రోజు మేం వ్రతం చేసి తీరాల్సిందే. సీతక్క, నువ్వు వెళ్ళి చీర మార్చుకునిరా. ఇంకా ఈ పూజ ఆగడం కష్టం. నా మెళ్ళో తాళి లేదు అనే విషయం బయటపడడం తథ్యంలా ఉంది. ఈ రోజుతో నాకు ఈ ఇంటికి రుణం తీరిపోయినట్టే. అయ్యో, ఏమే దాక్షాయిని, ఇక నీ చావుకొచ్చిందే. నేనిక నిన్ను కాపాడలేను. ఇలా ఇరికించావేంటత్తయ్య నువ్వు? ఇప్పుడేంటి దారి? చూడు చిట్టి, ఆవిడ గంటం గట్టెక్కించటానికి తెలివిగా పూజ ఆపి మన మొగుళ్ళ జీవితాలు గంటంలో పడేసేటట్టు చేశారు. దాక్షాయణి మొహం చూసావా ఎలా టెన్షన్ పడుతుందో? వాళ్ళెన్ని తెలివితేటలు చూపిస్తే మాత్రం పూజ ఆపేయాలంటే మాత్రం మనం ఎందుకు కోరుకుంటాం అక్క? అయ్యా, అందరూ కూర్చోండి. దోష పరిహారం పూర్తయ్యాక వ్రతం ప్రారంభిద్దాం. సరే పంతులు గారు. అహం పూజా కరిష్యే. धाता पुरुषाजमुदाय हर्षक्रह प्रविद्वान् प्रतिशतस्रः तमेवं विद्वान् अमृतः भवति नान्यः पंधाय नैविद्यते ओम सहस्रशीर्षं देवं. చిట్టి, ఇప్పుడు దాక్షాయణి గుండెలో రైలు పరిగెడుతుంది చూడు. పంతులు తాళి తీసి కుంకుమ రాసుకోమన్నప్పుడు ఆ రైలు పట్టాలు తప్పి ఆమెకి యాక్సిడెంట్ అవుతుంది చూడు. అమ్మా, దోష నివారణ పూజ పూర్తయింది. ఇక అమ్మవారి పూజ ప్రారంభిద్దాం. ఇక మీ తోడికోడలు నలుగురు మీ తాళిబొట్లకు పసుపు కుంకుమలు పెట్టుకొని దండం పెట్టుకుంటే గౌరీ వ్రతం చేద్దాం.
అమ్మా సీతమ్మ, ఈ పసుపు కుంకాలని మంగళసూత్రాలకు పెట్టుకోండి. మీరు కూడా. ఓం గౌరీదేవ్యై నమః, లోకకళ్యాణాయ నమః, ధర్మనిలయాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రే నమః, పద్మప్రియాయ నమః, పద్మవస్థాయ నమః, పద్మాక్షాయ నమః, పద్మసుందరాయ నమః, పద్మోత్రాయ నమః. అమ్మా దాక్షాయనమ్మా, మీరు కూడా మీ తాళిబొట్టుకు పసుపు కుంకుమలు పెట్టుకోండమ్మా. దాక్షాయణక్క, నువ్వు కూడా తాలిబొట్టు తీసి పసుపు కుంకుమ రాసుకో. దాక్షాయిని, మాంగళ్యానికి పసుపు కుంకుమ పెట్టుకోమంటే ఆలోచిస్తావేంటి దాక్షాయిని? ఇప్పటికే పూజ చాలా ఆలస్యం అయిపోయింది. ముందు తాళి బయటికి తీసి ఆ పసుపు కుంకుమ పెట్టుకుంటే వ్రతాన్ని పూర్తి చేద్దాం. నిన్న సిద్ధాంత్ గారు చెప్పినప్పుడు అసలు వ్రతమే చేయకుండా అడ్డుపడాలని చూశావు. ఇప్పుడు పసుపు కుంకుమలు తాళికి రాసుకోమంటే పూజకు ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నావు. పిచ్చి వేషాలు వేయకుండా ముందా పని కాని. నీకే చెప్పేది. చెప్తున్నారు కదా దాక్షాయణి, తాళి తీయి. తాలి తీయక్క. ఏంటి ఆలోచిస్తున్నావు? నా దగ్గర తాళి లేదు. నా మెళ్ళో తాళి లేదు. తాళి లేదా? పెళ్ళైన ఆడదానివి మెడలో తాళి లేకపోవడం ఏంటి? సౌభాగ్యం కోసం చేసే పూజలో తాళి లేకుండా కూర్చోవడం ఏంటి దాక్షాయిని? వదిన అడుగుతుంటే మొద్దులు అలా నిలబడ్డావేంటి? సమాధానం చెప్పు. సర్లే దాక్షాయిని, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. తొందరగా వెళ్ళి తీసిన తాళిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని మెడలో వేసుకో. అది అక్క, ఆడిషన్కి వెళ్ళేటప్పుడు కెరీర్కి అడ్డం అవుతుందేమోనని మెళ్ళో నుంచి తీసేశాను. నేను తర్వాత ఆ తాళిని మెళ్ళో వేసుకుందామని చూస్తే అది కనిపించలేదు, పోయింది. నీకసలు బుద్ధుందా దాక్షాయిని? నీ కెరియర్కి అడ్డమని వేద మంత్రాల సాక్షిగా నీ భర్త కట్టిన తాళిని తీయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? భర్త క్షేమంగా ఉండాలని, ఆ సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని పెళ్ళైన ప్రతి ఆడపిల్లలు ప్రతి దేవుడికి మొక్కుకుంటూ నోములు వ్రతాలు చేస్తారు. మాంగళ్యాన్ని కాపాడుకోవాలని చూస్తారు. అలాంటి
అలాంటిది నువ్వు తాళి అని విలువ లేకుండా ఒక మామూలు తాడులాగా ఎలా తీసిపారేశావు? అసలేంటక్క నీ ప్రాబ్లం? అదేదో పెద్ద నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నావు. మా ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా? తాళి తీసేసినంత మాత్రాన నా భర్త మీద నాకు ప్రేమ లేనట్టేనా? నా కెరీర్ అవసరం కోసం దాన్ని పక్కన పెట్టినంత మాత్రాన నా భర్త క్షేమాన్ని నేను కోరుకోనట్టేనా? ఇంకా పాతకాలం దానిలా మాట్లాడుతున్నావేంటక్క? ఇవాళ రేపు ఎంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాల కోసమో ప్రొఫెషన్ కోసమో తాళి తీసేసి తిరగడం లేదు. అంటే వాళ్ళందరూ మొగుడు కీడు కోరుకుంటున్నారని అర్థమా? కొంచెం అప్డేట్ అవ్వండి అక్క. అప్డేట్ అవటం అంటే ఏంటి దాక్షాయణి? పెళ్ళైన ఆడదానికి కన్నవాళ్ల కంటే కూడా ముఖ్యమైన భర్త కట్టిన తాళిని అవసరం కోసం మెళ్ళో నుంచి తీసేసి దాని విలువని ఎగతాళి చేయటమా? ఆ మాంగళ్యం ద్వారా స్త్రీ కోరుకునే ఐదోతనాన్ని ప్రసాదించిన భర్తని అవహేళన చేయటమా? అప్డేట్ అవటం అంటే ఇదే నా నీ దృష్టి. ఉంటారు. అది భర్తగా మారే మగవాడు కట్టే పసుపు తాడు కాదు. ముల్లోకాలను శాసించే దేవతలను భార్యకిచ్చే పవిత్రమైన తోడు. అలాంటి తాళిని తీసి పక్కన పెట్టడం అంటే భర్తని చిన్నచూపు చూడటం మాత్రమే కాదు, దేవుళ్ళని అవమానించినట్టు కూడా. అంత గొప్ప తాళిని కేవలం నీ స్వార్థం కోసం దయచేసి తీయద్దమ్మా. పంతులు గారు, దీనికి పరిష్కారం ఏంటి? భర్త చేతులతో పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టినా అది విలువైన మాంగళ్యమే. అమ్మవారికి దండం పెట్టుకుని శంకర్బాబు చేత ఆ తాడు కట్టించండి. శంకర్, దాక్షాయిని మెళ్ళో కట్టు. శంకర్, నీకే చెప్పేది. ఈ పసుపు తాడు దాక్షాయిని మెళ్ళో కట్టు. రే శంకర్, మీ వదిన చెప్తోంది కదా, వినిపించట్లేదా? తాళి కట్టరా, కట్టు.
అమ్మా కూర్చోండి, పూజ ప్రారంభిద్దాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళతయోస్తునా తుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం ఏషాం ఇంది వరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. ఓం గౌరీదేవ్యై నమః లోకకళ్యాణాయ నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మవస్థాయ నమః పద్మాక్షాయ నమః పద్మసుందరాయ నమః పద్మోత్వాయ నమః. అమ్మా అందరూ హారతి కళ్ళకద్దుకోండి. అయ్యా రామరాజు గారు, ఆటంకాలు వచ్చినా కూడా వ్రతం సవ్యంగా పూర్తయింది. ఇక ప్రాణహాని తప్పిపోయినట్టే. మీ భార్యల ఐదోతనానికి ఇక ఏ కీడు లేదు. సంతోషం పంతులు గారు. వెళ్ళొస్తాను రామరాజు గారు. అలాగేనండి. అమ్మయ్య, చిన్న గొడవతో తాళి లేదన్న గండం గట్టెక్కింది. అమ్మయ్యా, మొత్తానికి గండం గట్టెక్కింది. దాక్షాయణి మెళ్ళో పసుపు తాడు చేరింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా దాని బంగారం నా దగ్గరికి చేరింది. ఇక ఇంట్లో తాళి ఊసు ఎవ్వరూ ఎత్తరు. ఇలాగే అవకాశం చిక్కినప్పుడల్లా చేతికి ఏదో ఒకటి చిక్కించుకోవాలి. ఇదేంటి వీరనారీమణ్లాగా నడుం బిగించి నా వైపుకి వస్తోంది? కొంపదీసి ఆ తాడిబొట్టు నేనే కొట్టేశానని పసిగట్టిందా? సీత కిలాడి అయితే నేను జగత్ కిలాడి. అస్సలు దొరకకూడదు. ఇలా వచ్చావేంటి సీత? ఏదైనా పనా? ఏమైనా నీది మంచి మనసు కాబట్టి దాక్షాయిని క్షమించేశావు. అదే నేనైతేనా? అత్తయ్య, మీ పెద్దరికానికి విలువిచ్చే తప్ప ఇలా చెప్తున్నాను కానీ మరో ఉద్దేశంతో కాదు. ఆ చెప్పు సీత. రామరాజు గారి ఇంట్లో ఈ రోజు వరకు కొత్త మనిషి ఉంటే తప్ప పూచిక పుల్ల కూడా పోయిన దాఖలాలు లేవు. అలాంటిది ఈరోజు దాక్షాయిని తాళిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఆ తాళి నేనే కొట్టేశాను అంటావా? ఆధారాలు దొరకకుండా మనిషిని నిందించే అంత సంస్కారహీనురాల్ని కాను నేను. ఇంట్లో కొంతమందికి మాట ఘాటుగా ఉంటుందేమో కానీ చేతి వాటాలైతే అలవాటు లేవు. అలా అని మీ పెద్దరికం మీద మచ్చ వేయడం లేదు. ఎవ్వరికి మీ మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడమని చెప్తున్నానంతే. బాగుంది సీత, చాలా బాగుంది నీ జానతనం. నింద వెయ్యడం లేదు అని చెప్తూనే నేరం నా మీద మోపే ప్రయత్నం చేస్తున్నావు.
నీ భర్త ముందు తెలివిగా మర్యాదిచ్చి ఇప్పుడేమో నన్ను దొంగం చేస్తున్నావా? నేను మరో విధంగా మీ గురించి మాట్లాడాలి అనుకుంటే నేను ప్రవర్తించే తీరు ఇలా ఉండదు. అందరి ముందు పూజ దగ్గరే ఆ ప్రస్తావన తీసుకొచ్చేదాన్ని. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి అని చెప్తున్నానంతే.